ఇంట్లోకి చొరబడి మహిళ మెడలో నుంచి బంగారు పుస్తల తాడు ఎత్తిన చైన్ స్నాచర్ను కేవీపీపీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. బాలానా జోన్ డీసీపీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లా కందుకూరుకు చెందిన వెంకటేశ్వర్లు నిజపేట రోడ్లోని ప్రశాంత్ నగర్లో ఉంటున్నాడని, గోల్డ్ షాపుల్లో పని మానేసి ప్రస్తుతం జొమాటోలో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడని చెప్పారు. సులభంగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడ్డాడని, ఇదే క్రమంలో మహిళ కళ్ళల్లో శనగపిండి చల్లి చైన్స్ లాక్కుని పరారైనట్లు తెలిపారు. సీసీ కెమెరాలు పరిశీలించి చోరీకి పాల్పడుతున్నట్లు బయటవారు కాదు అని అనుమానంతో వెంకటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారించడంతో చేసిన నేరాన్ని అంగీకరించారని తెలిపారు. శుక్రవారం అనగా 12వ తారీఖు రోజు మనకి అరౌండ్ 7:15 టైంలో మహాలక్ష్మి అనేటటువంటి ఒక 56 ఇయర్స్ లేడీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అరౌండ్ 1:30 టైంలో ఒక అన్నోన్ పర్సన్ ఇంట్లోకి వచ్చేసి ఆమె కళ్ళల్లోకి ఒక పౌడర్ ఒకటి త్రో చేసి చైన్ స్నాచ్ చేశారని KPHB లా అండ్ ఆర్డర్ పోలీస్, అదేవిధంగా మన క్రైమ్ స్టాఫ్ కూడా ప్రత్యేకమైన టీమ్స్ని రంగంలోకి దించడం జరిగింది. వితిన్ 24 అవర్స్లో కూడా అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే స్టోలెన్ ప్రాపర్టీ ఏదైతే పుస్తల తాడు ఉందో దాన్ని ఇంటాక్ట్ రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది అనేటటువంటి విషయం తెలుసుకొని ఎంట్రీ అయ్యాడు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీలో కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులే చేస్తుంటారనేటటువంటి సమాచారంతో అక్కడ ఉన్నటువంటి అనుమానితులు